హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. లెట్స్ హ్యావ్ ఏ వీకెండ్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ న్యూస్ గురించి, డెవలప్మెంట్స్ గురించి మాట్లాడదాం. థర్డ్ ఏంటంటే వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ నెక్స్ట్ వీక్, దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మధ్యలో రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడతాను. మార్కెట్ లాస్ట్ వీక్ యాజ్ ఎ హోల్ వరుసన 4 రోజులు తగ్గింది. అంటే పీక్ నుంచి ఒక రెడ్ క్యాండిల్, వీక్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే బేరిష్నెస్ ఇండికేషన్ చూపించింది. అంటే 18,600 నుంచి 18,140, 115 రేంజ్కి వచ్చింది. అంటే దగ్గర 500 పాయింట్లు కొట్టేసింది, పైదంతా కొట్టేసింది అనమాట. అయితే మిగిలింది నిక్కచ్చిగా ఉందా, ఇంకా కొట్టేస్తుందా, అది చూడాలి. బట్ ఏంటంటే టెక్నికల్గా ఆలోచిస్తే, టెక్నికల్గా చూస్తే ఓవర్ బాట్ పొజిషను కొంచెం స్మూదెన్ అయింది. అంటే ఓవర్ బాట్ పొజిషన్ నుంచి మెల్లిగా అది ఆ పొజిషను ఈజ్ అవుట్ అయింది. కాబట్టి స్టేబుల్, అంటే నెక్స్ట్ వీక్ ఇంకా పడకపోవచ్చు ఎక్కువగా. మ్యాక్సిమం ఇంకా డౌన్వార్డ్ రిస్క్ ఒక 150 పాయింట్లకు ఉంది మ్యాక్సిమం. ఆ తర్వాత ఇంకేదో అనుకోకుండా వచ్చే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోతుందేమో, అది అట్లాంటివి అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనుకోండి. అలాంటి డెవలప్మెంట్స్, అలాంటి ప్రత్యేకించి లేకపోతే మాత్రం మ్యాక్సిమం డౌన్వార్డ్ రిస్క్ ఇప్పుడు ప్రస్తుతానికి 150 పాయింట్లే. అదే ఉంది, ఒక రోజులో పడిపోవచ్చు కదా, అట్లా పడినవ్వటం లేదు కూడా. ఏమిటి జరుగుతున్నదంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్ ఇద్దరు అమ్మిన రోజున కొంచెం గట్టిగా తగ్గుతున్నది. అలా కాకుండా ఎఫ్ఐఐస్ మాత్రమే అమ్మిన రోజున, ఎందుకంటే ఎఫ్ఐఐస్ ఇప్పటి వరకు ఈ నెలలో ఒక 10,000 కోట్లకి అమ్మారు. అయితే డిఐఎస్ అమ్మలేదంటే డిఐఎస్ ఏది కొనేయటం లేదు, డిఐఎస్ కూడా దగ్గర ఒక 5,000 కోట్లకి అమ్మారు. వీళ్ళిద్దరూ కలిపి వెరసి 15,000 కోట్లకి అమ్మారు. అయినా తగ్గింది ఏం లేదు ప్రత్యేకించి, నెల మొత్తానికి చెప్తున్నాను నేను. మరి ఏం తగ్గింది? 18,000 దగ్గర ఉన్నాం, 18,144 దగ్గర, 18,110, 115 రేంజ్లో ఉన్నాం. అదేం తగ్గినట్టు కాదు. యాక్చువల్గా 15,000 కోట్లు ఎవరు అబ్జర్వ్ చేశారంటే అదర్ దాన్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్, నాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే ప్రీవియస్ వీక్ బాగా పెరిగింది కదా. మరి యాజ్ ఎ హోల్ తీసుకుంటే లాస్ట్ 4 వీక్స్, ఈ వీక్ కాకుండా మంత్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే ప్రీవియస్ 3 వీక్స్లో ఒక వీక్ తగ్గింది ఇలాగే. మధ్యలో 2 వారాలు పెరిగింది, గట్టిగా పెరిగింది. ఒక వారం తగ్గింది, తర్వాత 2 వారాలు పెరిగింది, గట్టిగా పెరిగింది. మళ్ళీ 4వ వారం వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గింది. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ వీక్స్ తగ్గాయి, మధ్యలో ఉన్న 2 వారాలు పెరిగాయి. అంటే నెట్ వెరసి వాళ్ళు 10,000 కోట్లు, ఇలా 5,000 కోట్లు నథింగ్. 15,000 కోట్లు నథింగ్ కదండి, పెద్దగా ఏం అమ్మలేదు. అయితే అంత మాత్రానికి మార్కెట్ ఏం పడిపోయిందంటే ఏం లేదు, నెట్టే. ఇప్పుడు మంత్గా తీసుకుంటే నెట్ గెయినే కానీ నెట్ లాస్ ఏం కాదు. లాస్ట్ మంత్ పొజిషన్ తీసుకుంటే ఈ మంత్కి నెట్ గెయిన్లో ఉంది కానీ ఇండెక్స్ నెట్ లాస్లో ఏం లేదు. మరి ఇన్స్పైట్ ఆఫ్ దట్ దేర్ వాజ్ ఎ సెల్లింగ్. దో దేర్ ఈజ్ సెల్లింగ్, ద ఇండెక్స్ డిడ్ నాట్ షెడ్ మచ్. సడన్గా వెళ్ళి వెనక్కి వచ్చిందే తప్ప మంత్ వైజ్ ప్రీవియస్ మంత్ ఈ మంత్ కంపేర్ చేసుకుంటే తగ్గలేదు కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా బెటర్ పొజిషన్లో ఉంది, బాగా ఇంప్రూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 మంత్లో అయితే దగ్గర 37,000 నుంచి 40,000కి వచ్చింది. అంటే 3,000 పాయింట్లు పెరిగింది ఒక నెలలో. అది ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఏంటంటే బ్యాంకు స్టాక్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టేబుల్ బాగుంది అని చెప్పి, అంటే మార్కెట్ సెంటిమెంట్ బాగా పాజిటివ్గా ఉంది బ్యాంక్ స్టాక్స్ విషయంలో. ఆ మధ్య చూడండి కోటక్ బ్యాంక్ అవన్నీ ఎలా పెరిగాయో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సరే, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 1,700కి తీసుకొచ్చేసారు. 1,600కి తీసుకొచ్చారు, 1,600 నుంచి మళ్ళీ 1,700కి తీసుకొచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంచెం గట్టిగా కన్సిడరబుల్గా పెరగటం వల్ల ఈ మధ్యకాలంలో
బ్యాంక్ నిఫ్టీకి ఊతం వచ్చింది. అలానే ఐసిఐసి కూడా పెరిగింది కదా. ఇప్పుడు కోటక్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకున్న వెయిటేజ్ మరి అంత ఎక్కువేం కాదనుకోండి, బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెరిగింది, దగ్గర ఒక 70-80 పాయింట్లతో పెరిగింది కదా. ఇవన్నీ బ్యాంక్ షేర్స్ పెరగటానికి దోహదం చేయటం, ఇవన్నీ కూడా కలిపి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి దోహదం చేసినాయి అని చెప్పాలి. అందుకని ఈ లాస్ట్ 2 వీక్స్ తీసుకుంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీయే స్ట్రాంగ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీని బలి అవ్వకుండా, పడిపోకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేసింది. లేకపోతే అసలు నిఫ్టీ చాలా తగ్గి ఉండేది. తర్వాత రిలయన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసిందండి. రిలయన్స్ హెల్ప్డ్ ఏ లాట్. లేకపోతే కూడా భయంకరంగా తగ్గి ఉండేది. తర్వాత కొంచెం ఐటీసీ లాంటి స్టాక్స్ కూడా పెరిగాయి కదా. బట్ బిగ్ హెవీ వెయిట్స్ కొంచెం బాగానే సపోర్ట్ చేశాయని చెప్పాలి. తర్వాత ఇది మార్కెట్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత తగ్గిందేదో తగ్గింది, బాగానే ఉంది. ఇప్పుడు గ్లోబల్గా తీసుకుంటే మార్కెట్లు, అమెరికా అయితే పెరగటం లేదు, తగ్గటం లేదండి. ఒక 2 రోజులు పెంచుతున్నారు, 2 రోజులు తగ్గిస్తున్నారు. అంటే రేంజ్ బౌండ్ అయింది. అమెరికన్ మార్కెట్స్ ఆర్ రేంజ్ బౌండ్. 15,000 అరౌండ్ 15,000 అక్కడక్కడే వెళ్తున్నది. నాస్డాక్ కాంపోజిట్ 15,000కి దగ్గరలోనే. అంటే 15,000 అంటే ఇట్లా అనమాట. గ్రాఫికల్గా చెప్పాలంటే ఇది 15,000 అనుకుంటే, కొన్ని ఇక్కడ ఒక క్రికెట్లో చూసారా, బాల్స్ అక్కడో బాల్ ఇక్కడో బాల్ పడిందండి. ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ. ఇది సంగతి. పెద్దగా పైకి కానీ కిందకి కానీ వెళ్ళటం లేదు. ఏషియన్ మార్కెట్స్ డల్గా ఉన్నాయి చాలా కాలంగా. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ తీసుకుంటే, 1.5 మంత్స్ తీసుకుంటే ఏమీ పెరగటం లేదు. అది ఏమిటి, ఎందుకని అంటే దానికి జవాబు లేదు. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ పాపం అవి ఫ్లాట్ అని చెప్పాలి, ఫ్లాట్ టు నెగిటివ్ అని చెప్పాలి. పెరగటం లేదు, అలానే భయంకరంగా ఏమి తగ్గలేదు. ఆ మధ్యన తగ్గి అక్కడి నుంచి స్టేబుల్ అయ్యాయి. అయితే తగ్గకుండా పెరిగిందల్లా మిగతా మార్కెట్లతో, వరల్డ్ వైడ్ మార్కెట్లు తీసుకుంటే తగ్గకుండా పెరిగిందల్లా ఇండియన్ మార్కెట్. అందుకని ఎఫ్ఐఎస్ ఎడాపెడా అమ్మేస్తున్నారు. 2,000 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను మొన్న శుక్రవారం 2,700 కోట్లు అమ్మారండి ఎఫ్ఐఎస్. అంతకుముందు కూడా 2,600 ఎంత అమ్మారు. అంటే వేలల్లోనే అమ్ముతున్నారు. 2,000, 3,000 అట్లా 2,000, 3,000 ఆ రేంజ్లో అమ్ముతున్నారంటే గట్టిగానే అమ్ముతున్నారు. అయితే వాళ్ళు గట్టిగా అమ్మే రోజుల్లో ఏంటంటే పూర్తిగా పడిపోకుండా మన వాళ్ళు ఆపుతున్నారని చెప్పాలి. ఫ్రైడే మన వాళ్ళు 1,000 కోట్లు, 1,029 కోట్లు మన వాళ్ళు కొన్నారు. వాళ్ళు 2,700 కోట్లు అమ్మారు. ఆ డిఫరెన్సే ఇది కొద్దిగా. అది ఈ డిఐఎస్ కొన్నంత మాత్రం సరిపోలేదులేండి. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంటున్నారు కొద్దిగా. స్టిల్ బయింగ్. ఏదో ప్యానిక్, భయంకరమైన భయం లాంటిది వస్తే తప్ప కొనేవాళ్ళు కొంటూ ఉంటారు కదా. ఇది జరిగిన విషయం. ఇప్పుడు అంతకుముందు చూడండి, ఎఫ్ఐఎస్ తాసిరే అనుకుంటాను, ఎఫ్ఐఎస్ 2,800, అంటే తాసిరే కూడా అమ్మినట్టున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఈస్ నెట్ సెల్లింగ్ బై ఎఫ్ఐఎస్. వాళ్ళు కొనటం ఆల్మోస్ట్ మానేశారు, అమ్మటమే చేస్తున్నారు. మన డిఐఎస్ మధ్యలో కొంటున్నారు, అమ్ముతున్నారు. వాళ్ళు బాగా అమ్ముతున్నారు అనుకున్నప్పుడు మాత్రం అడ్డెళ్ళి కొంటున్నారు, పూర్తిగా పడిపోకుండా. 300 పాయింట్ 400 పాయింట్లు అలా పడిపోకుండా. మరి దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. అయితే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మధ్యలో అమ్ముతున్నారు కూడా. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లాస్ట్ వీక్ తీసుకుంటే మిడ్ క్యాప్ 4% తగ్గింది, స్మాల్ క్యాప్ ఏమో 5% తగ్గింది. గట్టిగా తగ్గినాయి కదా. పెరిగేటప్పుడు కూడా అంతే, నిఫ్టీని ఓవర్టేక్ చేసేసి పెరిగిపోతాయి, తగ్గేటప్పుడు కూడా అలాగే తగ్గుతాయి. నిఫ్టీ ఏమో 1.29% తగ్గితే వీక్లో, ఒక వారంలో. లేదండి, ఒక వారంలో 500 పాయింట్లు కదా. ఒక రోజుకి చెప్తున్నాను నేను, రోజుకి. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తగ్గడం కొంచెం మనస్తాపం కలిగించే విషయమే.
కొంచెం ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, చాలామందికి ఉంది, మనందరికీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్, మార్కెట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ వీక్, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ నెక్స్ట్ వీక్ సెటిల్మెంట్ వీక్ కదండి, మంత్లీ సెటిల్మెంటు ఎండ్ అవుతున్నది థర్స్డేకి. కాబట్టి క్రుషియల్, ప్రతిరోజు కూడా చాలా చాలా ఇదిగా ఉంటుంది, అంటే మండే టు థర్స్డే. ఏమిటి అంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ల గురించి మాట్లాడుకున్నాం కదా, దే ఆర్ స్టేబుల్ టు వీక్, అంతేగాని స్ట్రాంగ్గా లేవు. అయితే గ్లోబల్ మార్కెట్స్ని ఇండియా ఫాలో అవటం లేదు, ఇగ్నోర్ చేస్తున్నది. గ్లోబల్ డెవలప్మెంట్స్ని పట్టించుకోవాల్సి వస్తే ఇబ్బందే. దెర్ ఈజ్ ఎ న్యూస్, ముందు పాజిటివ్ న్యూస్ తీసుకుందాం, తర్వాత రిజల్ట్స్ తీసుకోండి. ఇప్పుడు మొన్న ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ రిజల్ట్స్ బంపర్. ఆర్ఐఎల్ అయితే ఎరగదీసింది, 46% ప్రాఫిట్ జంప్ అంట. మరి ఇది నిజంగా అన్నీ వస్తున్నాయా లేకపోతే కొంచెం, ఎందుకంటే అకౌంట్లు మేనేజ్ చేసి రిజల్ట్ ఇవ్వటం కూడా పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది ప్రొఫెషన్ ఆఫ్ అకౌంటింగ్, ఐ అండర్స్టాండ్ దిస్. బట్ నెవర్ ది లెస్, అసలు లేకుండా నిప్పు లేకుండా పొగరాదు అనుకోండి, బాగానే ఉంది, చాలా బాగున్నట్టే లెక్క. ముఖేష్ అంబానీ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ హిజ్ ఫాదర్. అయితే ఫాదరు రెసిలియంటు, స్ట్రాంగ్ హెడెడ్, చాలా గట్టివాడు, మొండివాడు, మంచి ఫౌండేషన్ వేశాడు. మన బ్యాటింగ్లో ఓపెనర్స్ పెద్దగా స్కోర్ చేయకపోయినా వికెట్లు పడకుండా, అంటే T20 మ్యాచ్కి పనికిరాదులేండి అది, మన టెస్ట్ క్రికెట్కి చూసారా, మా వికెట్లు పడకుండా నిలబడి స్టేబుల్గా నిలబడి వికెట్లు కాపాడారు అంటారు కదా, ఈ ఓపెనర్స్ కాపాడారు అలా అంటారు, జనరల్గా ఓపెనర్సే కదా బేసు. అలాగే ధీరుభాయ్ అంబానీ గారు చాలా మంచి బేస్ వేశారు, చాలా కష్టపడి. ఇప్పుడు ఆల్రెడీ వడ్డించిన విస్తరలాగా డెవలప్డ్ బిజినెస్ని ఫర్దర్ డెవలప్ చేయటం అంత గొప్ప కాదు, ఇది గొప్పే అనుకోండి, మరీ గొప్ప కాదు. ఎందుకంటే అనిల్ అంబానీ గారు చేయలేకపోయారు కదా, అందుకని గొప్పే. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వండర్ఫుల్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా రిజల్ట్ బాగుంది, గుడ్. ఇదేమో బంపర్ అయితే అదేమో గుడ్. కాబట్టి మనం ఏం తీసుకోవాలి, మార్కెట్ అట్లీస్ట్ ఓపెనింగు చీర్ఫుల్గా, అంటే మార్కెట్ ఓపెనింగ్ అట్లీస్ట్ పాజిటివ్గా ఉండాలి కదా, గ్యాప్ అప్ ఉండాలి, కనీసం ఒక 50-60 పాయింట్లు గ్యాప్ అప్ ఉండాలి. అయితే ఆ తర్వాత పైకి వెళ్తుందా, ఎంత వెళుతుంది, తర్వాత వెళ్ళిన తర్వాత అది నిలుస్తుంది. ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడల్లా కొట్టేస్తున్నారు కదా ఎఫ్ఐఎస్, బాగా పెరుగుతుంది, వెళ్ళిందా మొదలు పెడుతున్నారు, మెల్లిమెల్లిగా అమ్ముకుంటూ వస్తున్నారు. మరీ పడేస్తున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే మన డిఐఎస్ వెళ్ళి కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ఈలో కొంచెం కొద్దిగా రికవర్ అవుతున్నది, పూర్తిగా పడిపోకుండా. అంటే బేరు ట్రెండ్ అనమాట, అంటే వెరీ షార్ట్ టర్మ్ బేర్ ట్రెండ్, కాబట్టి అది జరుగుతున్నది. అది దట్ ఈస్ రిపీటెడ్ ఆన్ మండే ఆల్సో, వీ డోంట్ నో, ఇట్ మే రివర్స్. రోజు పెరుగుతున్నది మళ్ళీ తగ్గిపోద్దులే అని చెప్పి అక్కడ షార్ట్ కొట్టేసామనుకోండి, ఆ రోజు తగ్గకుండా ట్రెండ్ డే, ఆ రోజు తగ్గకుండా పైకి వెళ్ళిపోతే పెరిగింది, ఏదో పెరిగిందిలే ఇవాళ, అంతేగాని ఇంకెంత పెరుగుతుందిలే అనుకున్నాం అనుకోండి, ఆ మర్నాడు పెరిగింది అనుకోండి, ఫినిష్ అయిపోతాం. కాబట్టి మనం ప్రతిరోజు పెరిగి తగ్గుతున్నది కాబట్టి ఈరోజు కూడా తగ్గుతుందనే అజంప్షన్ తీసుకోవడానికి లేదు. ఎవ్రీ డే ఈజ్ యూనిక్, ఏ రోజు ఆ రోజే. అలా అని చెప్పి పెరిగిన తర్వాత పడేయరని చెప్పలేము. ఈ విధమైనటువంటి గెస్సింగ్లు చేసి ట్రేడ్ చేయకూడదు, చూడటమే ఏం జరుగుతుందో. సో రిజల్ట్స్ దృష్ట్యా మార్కెట్లో కొంచెం ఈ ఓవర్బాట్ కండిషను స్మూదెన్ అయింది కాబట్టి దాని దృష్ట్యా బుల్ మార్కెట్లో ఉన్నాం కదా, ఎంత పడేస్తారు, మరీ పడేసేంత స్కోప్ లేదు, ఎక్కువగా పడేయరు. కాబట్టి మండే మార్కెట్ బాగానే ఉండే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడి నుంచి పెరగకపోయినా పెద్దగా రేంజ్ బౌండ్ మార్కెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రానున్న అంటే నవంబర్ మంత్, అంటే ఈ వారం తర్వాత నవంబర్ మంత్, కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది నవంబర్ మంత్ నేను అనుకోవటం
ఈ 18,600 రేంజ్లోనే నడుస్తుందని అనుకుంటున్నాను. ఈ 500 పాయింట్లు 600 పాయింట్లోనే అంటే చాలా చిన్న రేంజ్. 18,000కి 500 అంటే ఏంటి? నాట్ ఈవెన్ 5%, 3% అనుకోవాలి. ఆ 3% రేంజ్ బౌండ్ కాకపోతే మ్యాక్సిమం ఇంకో 1%, 2%, 5% రేంజ్ బౌండ్. మ్యాక్సిమం 5% రేంజ్లోనే పైకి కిందకి రావచ్చు. ఇంకా రిజల్ట్స్ రావాల్సినవి ఉన్నాయనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ దట్. తర్వాత ఈసారి ర్యాలీ వస్తే, రికవరీ వస్తే ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా ఉన్నాయి కదా కొన్ని రెడీగా. ఫార్మా ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, తర్వాత ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేటు మరొకసారి అందుకోవచ్చు, విల్ సి. తర్వాత టెక్నికల్గా కూడా చూస్తే ఆర్ఎస్ఐ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. మంత్లీ ఆర్ఎస్ఐ 93 ఉందండి, వీక్లీ ఆర్ఎస్ఐ 74 ఉంది. డిసెండింగ్ ఆర్డర్ డైలీ చార్ట్ మీద ఆర్ఎస్ఐ 60 ఉంది, 60, 74, 93. అంటే ఇది ఏ ట్రెండ్ని సూచిస్తున్నదంటే లాంగ్ మంత్లీ వీక్లీ ఆర్ఎస్ఐలు పైనే ఉన్నాయి కాబట్టి సోనర్ ఆర్ లేటర్ ఈ డైలీ వారి దగ్గర వారిని చేరుకోవాలి, తప్పదు. అంటే ఇవి డైలీ ఆర్ఎస్ఐ అట్లీస్ట్ 70, 60 దగ్గర కదా ఉంది. 70, 75 రేంజ్కి చేరింది అనుకోండి, మళ్ళీ 70 చేరితే మళ్ళీ చెక్కబదినే. అంటే చెప్పాలంటే పాజిటివ్గా చెప్పాలి, అంటే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందని. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ అయితే మాత్రం త్వరలో ఇంప్రూవ్మెంట్, ఎనీ టైం ఇంప్రూవ్మెంట్ రావచ్చు. త్వరలో అంటే మండే వస్తుందని కాదు, దీని లెక్క ప్రకారం ఏంటంటే కమింగ్ వీక్స్లో రికవరీ వచ్చేస్తుంది అని అర్థం. అయితే ఎంఏసిడి మాత్రం తొందరగా కాదు కదా. ఎంఏసిడి పాపం బ్యాక్ ఎండర్ కదా, బ్యాక్ ఎండ్, ఇదేమో ఫ్రంట్ ఎండ్. ఎంఏసిడి మాత్రం పాపం ఇప్పటికీ కూడా అబ్బాయి లేదండి, కొంచెం డల్గానే ఉంది అంటున్నారు. క్లియర్ ట్రెండ్ కనిపించే వరకు ఎంఏసిడి ఇండికేటర్ చెప్పదు, స్లోగా నిదానంగా చెప్తుంది, స్టేబుల్గా చెప్తుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్కి చెప్పాలంటే ఈ ఎంఏసిడి ఈజ్ ఎ బెటర్ ఇండికేటర్. వెరీ షార్ట్ టర్మ్ అయితే కొంచెం ఆర్ఎస్ఐ కానీ, బట్ అది సంగతి. మార్కెట్లు మరి నేనేమనుకుంటున్నానంటే రేంజ్ బౌండ్ మార్కెట్ స్టేబుల్, నెక్స్ట్ కమింగ్ వీక్స్ స్టేబుల్గా ఉంటుందని, తర్వాత రేంజ్ బౌండ్ మార్కెట్ నడుస్తుందని అనుకుంటున్నాను. పాజిటివ్గా మార్కెట్లు రికవర్ అవ్వడానికి ఆర్ఎస్ఐ ఇండికేటర్సే కాకుండా ఐఎమ్ ఆల్సో రిలయింగ్ ఆన్ ఫోర్త్ కమింగ్ ఐపీఓస్ ఉన్నాయి కదండి, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి. నైకా ఏదో ఉన్నట్టుంది, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్లోను నవంబర్లోనూ కూడా ఐపీఓస్ ఉన్నాయి కదా. ఐపీఓస్ అంటే గుర్తొచ్చింది, మన పేటీఎం వారు ఐపీఓకి వెళ్తున్నారండో, లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ద హిస్టరీ. బట్ ఏంటంటే లార్జెస్ట్ కానీ కన్సిడర్ చేయడానికి లేదు. ఇంతకుముందు 15,000 కోట్లు అనుకుంటా. కోల్ ఇండియా హైయెస్ట్ ఇప్పటి వరకు 15,000 కోట్లు. బాగా డబ్బులు గవర్నమెంట్ వారు చక్కగా జోబులో వేసుకున్నారు. ఆ తర్వాత అది అడ్రస్ లేకుండా పడిపోయింది అనుకోండి, అది ఎంత 300 దగ్గర అమ్ముకుంది గవర్నమెంట్. సో మరి దానికంటే ఎక్కువ పేటీఎం. బట్ ఎందుకు బిగ్గెస్ట్ ఐపీఓ అని దానికి పెద్ద ప్రచారం చేయక్కర్లేదంటే సుమారు 17,000 కోట్లు, 17,000, 18,000 కోట్లకి వస్తుంది దీని ఐపీఓ. ఎక్కువే కదా ప్రీవియస్ కోల్ ఇండియా కంటే. కానీ ప్రీవియస్ కోల్ ఇండియా ఎప్పుడండి? 2010, 2020, 10 ఏళ్ల తర్వాత వచ్చేది. ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే అప్పటి 15,000 కోట్లు ఇప్పటి 30,000 కోట్లకు సమానం. మరి 30,000 కోట్లు అట్లా పోలిస్తే ఇదేం పెద్దదేమవుతుంది? అబ్సల్యూట్ టర్మ్స్లో పెద్దదే, కానీ అదర్వైజ్ పెద్దేం కాదు. ఆ రోజుల్లో 15,000 కోట్లు చాలా ఎక్కువ కదా, పెద్ద అమౌంట్. రెండవది ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి వీళ్ళు 10% ఆఫర్ చేస్తున్నారు. అంటే నథింగ్, పుట్టుకు చేస్తారు వీళ్ళంతే. బోల్డ్ మంది అప్లై చేస్తారు కదా. రిటైల్ ఇన్వెస్టర్స్ ఏదో లక్ ఫ్యాక్టర్, ఏదైనా లక్ ఉంటే వస్తుంది అట్లా అనమాట. సో అందువల్ల ఏంటంటే దీని తాలూకు ఇంపాక్ట్ మార్కెట్ మీద పెద్దగా ఉండదు, పాజిటివ్గా ఉంటుంది. కానీ నెగిటివ్ అంటే ఇది పెద్ద ఐపీఓ కదా, దీని తర్వాత మళ్ళీ కరెక్షన్ వస్తుందేమో అని అట్లా
బేస్ చేసుకుని అట్లా ప్రైస్ చేయటానికి లేదు. పెద్ద ఐపీఓ ఎల్ఐసియే, అది వచ్చినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఐపీఓలు రావటం దృష్ట్యా, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్, ముఖ్యంగా ఈ ఐసిఐసిఐ ఆ రిలయన్స్ లాంటి రిజల్ట్స్ దృష్ట్యా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. పాజిటివ్ టు స్టేబుల్, స్టేబుల్ టు పాజిటివ్. అయితే చిన్న రైడర్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రష్యాలో భయంకరంగా ఉంది కరోనా అంటున్నారు. ఇప్పుడు ఇంత లేటుగా వచ్చింది ఏంటో, వాళ్ళకి ఎందుకు లేటుగా వచ్చిందో తెలియదు. ఇప్పటివరకు ఏమైంది, మొత్తానికి రష్యాలో బాగుందండి. తర్వాత లేటెస్ట్ ఇంకో వార్త వచ్చింది ఏంటంటే చైనా అల్లకల్లోలంగా ఉందని, అతలాకుతలం అయిపోతున్నది చైనా అని. ఇది కరోనా, పిల్ల పెద్ద చిన్న ఇంకా అందరినీ కొట్టేస్తున్నదని. అంటే వాళ్ళు టీకాకరణం చేయలేదనా, వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయలేదనా? ఆ వ్యాక్సినేషను మంజిలే అప్నీ జగ రాస్తే అప్నీ జగ అని కిషోర్ కుమార్ పాట ఒకటి ఉందండి. దారులు వాటి దారి వాటిదే, గమ్యస్థానం దాని దారి దానిదే అన్నట్టు. దారులు వాటి దారి, గమ్యాలు వాటి దారి వాటి ధోరణి వాటిదే, గమ్యస్థానాలు వాటి ధోరణి వాటిదే అనే పాట. అట్లాగే టీకాకరణ్ అంటే వ్యాక్సినేషను అయినప్పటికీ కూడా వస్తున్నదా, లేకపోతే వ్యాక్సినేషను అంతగా చేయలేదా ఏంటో కొంచెం కన్ఫ్యూజను. మరి ఇండియాలో మనం దగ్గర 10 కోట్లకి చేసాము కదా వ్యాక్సినేషను, 1 బిలియన్ అంటున్నారు కదా. ఆ లెక్కలు నాకు ఐడియా లేదనుకోండి క్లియర్గా. అంటే మరి ఇండియాలో అయితే మనం ధైర్యంగా ఉన్నాం, ఎక్కడా మనకి కరోనా గురించిన భయాలు ఏమి లేవు. కానీ ఇండియా లాంటి దేశంలో అట్లా వస్తే, చైనా లాగా వస్తే కొంచెం ఈసారి మాత్రం మార్కెట్లు పడతాయి. హలో, వింటున్నారండి? చైనాలో లాగా, రష్యాలో లాగా ఈసారి ఇండియాలో వస్తే కరోనా 2 సార్లు పెరుగుతుంటే మార్కెట్లు పెరిగాయి. ఫస్ట్ టైం అయితే కరోనా పెరుగుతుంటే మార్కెట్లు రికవర్ అయ్యాయి. రెండోసారి కరోనా వస్తే గట్టిగా వచ్చింది రెండోసారి, అప్పుడు మార్కెట్లు రికవర్ పెరగలేదు కానీ స్టేబుల్గా నడిచాయి రేంజ్ బౌండ్గా. ఆ తర్వాత అందుకుని ఫటాఫట్ పైకి వెళ్ళిపోయారు. 15,000 నుంచి 18,000కి వచ్చేసాం సింపుల్గా. ఇంకా కరోనా ఉందిలే అని. మరి ఈసారి 3ోసారి వస్తే కరోనా కొద్దిగా సివియర్గా, సెకండ్ వేవ్ లాగా సుమారుగా అలా వస్తే మాత్రం ఇండియన్ మార్కెట్లు విల్ అండర్గో ఆపరేషనల్ స్ట్రక్చరల్ చేంజెస్. అంటే అప్పుడు మళ్ళీ 15,000. భయపడాల్సిన పని లేదు, అలాంటిది వస్తుందని నేను అనుకోవటం లేదు. ఎప్పుడో పాత వీడియో ఎక్కడో టైటిల్ చదివానండి, యూట్యూబ్ వీడియో. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు 3rd వేవ్ లేదు ఇండియాకి అని. ఆ టైటిలే చదివాను, తర్వాత లోపల ఆయన ఏం చెప్పాడో చెప్పలేదు, చదవలేదు, వెళ్ళలేదు, అంత టైం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మం గారు చెప్పారట. ఆయన 3rd వేవ్ గురించి ఎప్పుడు చెప్పాడు నాకు తెలీదు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇండియాలో 3rd వేవ్ లేవు అని అది వీడియో పెట్టారు ఎవరో ఒక ఆయన. అప్పుడే అనుకున్నాను, నిజమా, ఇదే నిజమైతే ఎంత బాగుందని. ఇప్పటివరకు అయితే నిజమైంది, ఇంకా ముందుంది కదా. చాలా వరకు మనం టీకాలు వేయించుకుని బాగానే ఉన్నాము అని అనిపిస్తున్నది. తర్వాత మన వాళ్ళు కనిపెట్టినటువంటి మన వ్యాక్సిన్, ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటివి ప్రపంచ స్టాండర్డ్స్కి ధీటుగా ఉన్నాయి. అసలు మనం ఫార్మాలో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ కదా. ఫార్మా ఒకటి, ఐటీ ఒకటి, ఈ రెండిట్లో మనం గట్టిగా ఉన్నాం. ఇండియాకు ఉన్న స్ట్రెంగ్తే ఐటీ అండ్ ఫార్మా. బట్ అట్లాంటిదైతే అదొక రైడరు, అప్పుడు మార్కెట్లు నిలదొక్కోలేకపోవచ్చు, కొంచెం స్పీడ్గా పడవచ్చు. అప్పుడు అదొక్కటే ప్రమాదం. అది పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పడానికి లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి, అంతకుమించి నథింగ్ టు వరీ. నేనైతే అలా అనుకోవటం లేదు. నేనైతే పాజిటివ్గానే కొద్ది ఇక్కడిక్కడే ఉండి 17,900, 18,500, 600 రేంజ్లో అలా కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత సంగతి తర్వాత ఏమవుతుందో, అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయినప్పుడు కిందకు వస్తుందా పైకి వస్తుందా అనేది చూడాలి. అది ముందుగానే ప్రెడిక్ట్ చేయడానికి లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ బుల్లిషే కాబట్టి అక్కడక్కడే తచ్చాడినా ఫైనల్గా పైకి వెళ్ళాలి కదా. ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని కదా అనుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే వీఆర్ ఆప్టిమిస్టిక్, అంతకుమించి ఏం లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.